గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో జయ శ్రీరంగనాయక. అద్య శరన్నవరాత్రుత్సవాः ఉత్సవేషు ద్వితీయ దినం. ఉత్సవాः అని మామూలుగా పడేసాను. ఇక్కడ ఉత్సవేషు అని చెప్పుకోవాలి. ఇక్కడ గాయత్రీ మాతృరూపేణ కనకదుర్గాయా పూజనం. గాయత్ర్యా పరో మంత్ర నమాతు పరదైవతం. ఇది గాయత్రీ మంత్ర సమః కోపి మంత్ర నాస్తి. మంత్రశబ్దం పుంలింగం కాబట్టి కహ అపి మంత్ర నాస్తి అంటాం, కోపి అంటాం. అక్కడ గాయత్రీ మంత్రే 24 అక్షరాన్ని సంతి. అక్షరం శబ్దం నపుంసలింగం. గాయత్రీ మంత్రే 24 అక్షరములు ఉన్నాయి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది ఓం. ఇది ప్రణవాక్షరం. ఓం ముందు చెప్పుకోవాలి, ప్రణవాన్ని ముందు చెప్పుకోవాలి. విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రద్రష్ట. విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రం యొక్క ద్రష్ట, దర్శించినవాడు. ద్రష్ట వేరు, స్రష్ట వేరు. స్రష్ట అంటే సృజించినవాడు, ద్రష్ట అంటే దర్శించినవాడు. మహర్షులు మంత్రాలను దర్శించారు. వాళ్ళు కనపడ్డే రూపాలు, మంత్ర రూపం, శరీర రూపంలో, ఒక రూపంలో, ఆకృతిలో కనపడ్డే మంత్రాలు. అదనమాట. కేవలం గాయత్రీ మంత్ర పఠనాత్ ఏవ కార్యసిద్ధి భవిష్యతి. కేవలముగా గాయత్రీ మంత్ర పఠనము చేతన మాత్రమే కార్యసిద్ధి జరుగుతుంది, జరగగలదు. ఇప్పుడు మనం ఈ గాయత్రీ మంత్రాన్ని గాయత్రీ మంత్రస్య ఆధారేణ ఏవా, అయితే గాయత్రీ మంత్రం ఆధారీకృత్య అని కూడా అనొచ్చు. గాయత్రీ మంత్రం ఆధారీకృత్య, గాయత్రీ మంత్రమును ఆధారముగా చేసుకొని మహర్షి వాల్మీకి, లేకపోతే వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం లిఖితవాన్, శ్రీమద్ రామాయణం రచితవాన్, శ్రీమద్ రామాయణం అరచయత్. అది అలిఖత్. అలిఖత్ అంటే వ్రాసిన భూతకాలము, లిఖితవాన్ అన్న భూతకాలమే వస్తుంది. అరచయత్ అంటే రచించను, రచితవాన్ అన్న అదే అర్థం వస్తుంది. అరచయత్ అనేటువంటిదేమో భూతకాలంలో ప్రయోగం చేస్తుంది, వాన్ అనేటువంటిదేమో కృదంతాల్లో వచ్చినట్టుగా ఉంటుంది. కృదంతములు తేలిగ్గా ఉంటాయి, కానీ భాష ముఖ్యంగా రావాలంటే కృదంతములు కాకుండా లుంగ్ ప్రయోగములే, మన భూతకాలమే ప్రయోగం చేయాలి. కొంచెం వాన్వతి అనేటువంటి ఎక్కడైనా సరే భూతకాలంలోనే వస్తాయి, భవిష్యత్ కాలంలో కానీ వర్తమాన కాలంలో రావు. అవి భూతకాలం చెప్పినప్పుడు మాత్రమే వాన్, కృతవాన్, గీతవాన్, ఖాదితవాన్, పీతవాన్, కృతవంతః, దృష్టవంతః, పీతవంతః, ఖాదితవంతః అని, పఠితవంతః, గతవంతః అని చెప్పుకుంటాం. వాన్ వతి వతః. వాన్ ఏకవచనము, వత్ వాన్వతి, వాన్వతౌ, వంతః బహువచనం, అది పుంలింగంలో అయితే. స్త్రీలింగంలో వతీ, వత్యౌ, వత్యః స్త్రీలింగంలో అవుతుంది. వత్ 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 వతౌ వత్ అని నపుంసలింగంలో వస్తుంది. గతవత్, గతవంతః అనే నపుంసలింగంలో వస్తుంది. సరే, ఇప్పుడు మనం గాయత్రి తెలుగులో చెప్తాను, దీన్ని సంస్కృతంలో రాసే ప్రయత్నం చేయండి. పదాలు చిన్న చిన్న పదాలు చెబుతాను, వాటిని సంస్కృతంలో రాసే ప్రయత్నం చేయండి. వాల్మీకి మహర్షి రాసుకోండి పోనీ అలాగే. వాల్మీకి మహర్షి అంటే వాల్మీకి మహర్షి శ్రీరామాయణమును గాయత్రీ మంత్ర ఆధారేణ ఏవ, గాయత్రీ మంత్ర ఆధారముతోనే చేతనే అరచయత్ రచించిన వాడాయను, అలిఖత్ లేఖనించిన వాడాయను. ఏదైనా సరే గాయత్రీ మంత్రమునందు 24 అక్షరాణి సంతి, బీజాక్షరాణి సంతి. 24 బీజాక్షరములు ఉన్నవి. ఏకైకస్య అక్షరస్య అయితే, లేదా ఇంకా మనది ఏకైకం అక్షరం నీత్వా, ఒక్కొక్క అక్షరాన్ని తీసుకుని, ఏకైకం అంటే ఒక్కొక్క, అక్షరం అంటే అక్షరంను, నీత్వా తీసుకొని, ఏకైకస్య అక్షరస్య ఒక్కొక్క అక్షరమునకును సహస్ర శ్లోకాన్ గణనాం కృత్వా, సహస్రలోకాన్ గణయిత్వా, ఇంకా బాగుంటుంది. అంటే 1000 శ్లోకాలను లెక్కించి, ఒక అక్షరానికి 1000 శ్లోకాలను లెక్కించి 24,000
శ్లోకై 24,000 శ్లోకములతో శ్రీరామాయణం లిఖితవాన్. అలిఖత్ అరచయత్ భూతకాలను వాన్ మధ్య తీసేస్తే శ్రీరామాయణమును వ్రాసిన వాడాయను. అది కనుక రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకాలు, ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాలు వస్తాయి. తత్సవితుర్వరేణ్యులు త స వా తు త రా వా ఇలాగనమాట. వర్గోదేవస్య ధీమహి భా రా గా దే వా దా వా సా యా ధ మా హి ధియో యో న ప్రచోదయాత్ ధీ యా యహ యా నహ ప్ర చ ద యా అని 24 శ్లోకాలు రచించాడు. 24,000 శ్లోకాలు ఒక అక్షరానికి. దీన్ని గాయత్రీ రామాయణం అని కూడా అంటారు. గాయత్రీ రామాయణంలో ఉండేటువంటి 24,000 శ్లోకాల్లో 24 శ్లోకములతో గాయత్రీ రామాయణము తయారు చేయబడింది. ఒక్కొక్క శ్లోకాన్ని అంటే ఈ బీజాక్షరములు ఎక్కడైతే పెట్టారో వాటన్నిటిని ఒక శ్లోకంగా తయారు చేసి ఆ శ్లోకంతో ప్రారంభించినవి కనుక అక్కడి నుంచి 1000 శ్లోకాలు ఉంటాయి. దానికి మొదట తపస్వాధ్యాయ నిరతం తా అనే అక్షరంతో తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకర్ మునిపుంగవం అని ఒక 1000 శ్లోకాలు రాసిన తర్వాత రెండో సకారం వస్తుంది. సహత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞగాన్ రఘునందన ఋషిభి పూజత సమ్యక్ యథేంద్రో విజయీపురా అని రెండో శ్లోకము. దాంతో 1000 శ్లోకములు. తత్సవి విశ్వామిత్ర స్వధర్మాత్మా శ్రుత్వా జనకభాషితం వత్స రామధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. ఇలాగ 3 అక్షరం. ఇలాగ లెక్క వేసుకుంటూ వస్తే 24 అక్షరాలకి 24,000 శ్లోకాలతో రామాయణంలో ఉండబడ్డాయి. ఇక్కడ ఒక చిన్న విషయం మనం చెప్పుకోవాలి. చాలామంది రామాయణము అనగానే ఉత్తరకాండని పక్కన పెట్టేస్తున్నారు. పారాయణలో కూడా ఉత్తరకాండ పక్కన పెట్టేసి అందులో సీతాదేవిని వదిలేశాడు కాబట్టి, అరణ్యవాసం ఉంది కాబట్టి అది వదిలేస్తున్నారు. అది చాలా పొరపాటు. ఉత్తరకాండ కలిస్తేనే రామాయణం పూర్తయినట్టు లెక్క. షట్కాండలతో రచించాను, ఉత్తరకాండతో కలిపి ఉత్తరకాండ కూడా అంటాడు ఆయన. అంటే 6 కాండలు ప్లస్ ఉత్తరకాండ కూడా రచించాను, మొత్తం 7 కాండలతో రచించాను నేను అని చెప్పు. అంటే 7 అనే అంకెని మన వాళ్ళు గముక్కుని చెప్పరు, మొదటి నుంచి కూడా సంప్రదాయం అది. అయితే ఆయన చెప్పచ్చు కదండి, 6 కాండలు రచించాను ఉత్తరకాండ కూడా అని ఎందుకు చెప్పాలండి, ఆయనకి అక్షరాలు రావా, 7 అంటే 7 కాండలు రచించాను అనొచ్చు కదా. అంటే 7 అనే అంకెని మన వాళ్ళు సామాన్యంగా చెప్పరు. కనుక తెలుగులో మనవాళ్ళు కూడా సామాన్యంగా 7 అంకె రాకుండా 6 అంటారు. 5 1 2 3 4 5 6 చెప్పి 6 1 8 అంటారు. అలాగనమాట. కనుక ఇక్కడ మనకి 7 అంకెలతే మనం తెలుగులో భావించుకుంటున్నాం. సంస్కృతంలోకి ఆ భావం లేదు, కానీ తెలుగులో మనం అందుకని అర్థం చెప్పుకుంటాం, అలా చెప్పుకుంటాం, అంతకని ఇంకేం లేదు. ఒకవేళ కనుక ఉత్తరకాండాన్ని రామాయణంలో చేర్చకపోతే ఉత్తరకాండలో 3,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ 3,000 శ్లోకాలు ఉత్తరకాండ రామాయణంలో కలవకపోతే 24,000 శ్లోకాలు రామాయణం పూర్తవ్వదు. తర్వాత బీజాక్షర గాయత్రి బీజాక్షర 24 అక్షరాల్లో 3 అక్షరాలు గాయత్రి ఇందులో చివరి వచ్చినాయి, ఉత్తరకాండలోకి వచ్చినాయి. ప్రచోదయాత్ చ ద య చివరి అక్షరాలు 3. ప్రచోదయాతులో చ ద య అనే 3 అక్షరాలు వచ్చినాయి. ఒక్కొక్క దానికి 1000 శ్లోకాలు చొప్పున ఉత్తరకాండలో 3,000 శ్లోకాలు ఉన్నాయి. చాతో చలనాత్ పర్వతేంద్రస్య గణాదేవాచ కంపిత అని చెప్పి అక్కడ చెప్పాడు. చా తర్వాత దారా పుత్ర పురం రాష్ట్రం భోగాచ్ఛాదన భాజనం అని చెప్పాడు. యా అంటే యామేవరాత్రం శత్రుఘ్న పర్ణశాలాం సమావేశత్ అని చెప్పాడు. కాబట్టి దా యా చా దా యా అనే 3 శ్లోకాలు 3 అక్షరాలతో గాయత్రి రామాయణంలో ఉండేటువంటి 3 అక్షరాలతో మనకి మనకు నష్టం కలిగేది. కనుక గాయత్రి మన ఉత్తరకాండ ఉంటేనే రామాయణం పూర్తి అయినట్లు లెక్క. అది విషయం. శుభం భవతు. అలాగే గాయత్రి రూపం కాబట్టి ఒక శ్లోకం చెప్పుకుందాం. గాయత్రి శ్లోకాన్ని ముక్తా విద్రుమహే మనీల ధవళఛాయైర్ముఖైస్తీక్షణైః యుక్తా బిందు నిబద్ధరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం
గాయత్రీం వరదా భయాంకుశకసా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళై హస్తైర్వహంతీం భజే అని గాయత్రి మంత్రం యొక్క శ్లోకం కూడా చెప్పుకున్నాం మనం. ధ్యాన రూపం చాలా అవసరం. ధన్యవాదాలు. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.